హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ మీమాంసాసురుడు ఇప్పుడు జైల్లో ఉన్నాడు కదండి. వీడు ఏప్రిల్ మంత్ మొత్తం జైల్లోనే ఉన్నాడు. ఇది 2025 కదా, 25 ఏప్రిల్ మంత్ మొత్తం జైల్లో ఉన్నాడు. లాస్ట్ ఇయర్ 2024 ఏప్రిల్ మంత్ మొత్తం కూడా వీడు జైల్లోనే ఉన్నాడు. వీడికి ఏప్రిల్ శాపం ఉందన్నమాట. అందుకని లాస్ట్ ఇయర్ ఈ ఇయర్ ఏప్రిల్ మొత్తం జైల్లోనే ఉన్నాడు. వీడు ఈ 20 crores స్కామ్ స్టార్ట్ చేసింది 2021 ఏప్రిల్లో. నేను చెప్పడం కాదు, వాడంతటికి వాడే కొన్ని వీడియోల్లో చెప్పాడు. ఇది 2021 ఏప్రిల్కి సంబంధించి ఇన్వెస్టర్స్కి సంబంధించిన కేసు ఇవి అని. సో వాడు స్టార్ట్ చేసింది స్కామ్ 2021 ఏప్రిల్లో. 21 ఏప్రిల్ ఎంజాయ్ చేశాడు, 22 ఏప్రిల్ ఎంజాయ్ చేశాడు, 23 ఏప్రిల్ ఎంజాయ్ చేశాడు. 3 years వీడు ఎంజాయ్ చేసింది. ఇంకా 24 నుంచి వీడికి స్టార్ట్ అయిందనమాట. 24 ఫిబ్రవరిలో వీడు అరెస్ట్ అయ్యాడు. మన పెద్దవాళ్ళు అంటూ ఉంటారు కదా ఫ్రెండ్స్, ఏదైనా పాపాలు చేసిన వాళ్ళు కూడా కొన్ని రోజులు ఎంజాయ్ చేస్తూ ఉంటే అదేంటి వీళ్ళు ఇట్లాంటి వాళ్ళు హ్యాపీగా ఉన్నారు, మంచి వాళ్ళు కష్టాలు పడుతున్నారు అంటే అని చెప్తారు కదా. ఏదైనా టైం రావాలి, పాపం పండాలి, పాపం పండినప్పుడు వాళ్ళకి తెలుస్తుంది అని. వీడి పాపం పండటం 2024 నుంచి స్టార్ట్ అయిందనమాట. అందుకని వీడికి స్కామ్ ఏప్రిల్లో స్టార్ట్ చేశాడు కాబట్టి దానికి తగ్గట్టే ఎవ్రీ ఇయర్ ఏప్రిల్లో జైల్లో ఉంటున్నాడు. అది వీడి ఏప్రిల్ శాపం అంటే. వీడి ఏప్రిల్ శాపానికి సంబంధించి ఇంకో రీజన్ కూడా ఉంది ఫ్రెండ్స్. 2023 ఏప్రిల్లో ఒకసారి మేము వీడు డబ్బులు ఇస్తాడు అంటే అని చెప్తే ఆఫీస్కి వెళ్ళాము. వాడు ఆఫీస్కి రావట్లేదు. ఆఫీస్కి రాకుండా నేను రిజిస్ట్రేషన్లో ఉన్నాను, ఇక్కడున్నాను, ఊర్లో ఉన్నాను అని స్టోరీస్ చెప్తూ ఉన్నాడు అనమాట. ఎప్పుడు ఆఫీస్కి వెళ్ళి డబ్బులు ఇస్తాను రమ్మంటాడు, మళ్ళీ వాడు ఆఫీస్కి రాకుండా స్టోరీస్ చెప్తుంటాడు. అందుకని చెప్పేసి వాడు ఆఫీస్కి రావట్లేదు అని వాడి అపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళాం మేము 2023 ఏప్రిల్లో ఒకరోజు. వాడి కారు వాడి పార్కింగ్లోనే ఉంది, వాడు ఇంట్లోనే ఉన్నాడు. వాడి పెళ్ళాము వాళ్ళు ఇంట్లోనే ఉన్నారు అని మాకు తెలుసు. కానీ వాడు ఫోన్ చేస్తే నేను ఇంట్లో లేను అని చెప్పాడు. వాడు ఇంట్లోనే ఉన్నాడు, వాడు బయటికి వస్తాడు ఎప్పటికైనా అని మేము వెయిట్ చేస్తూ మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ వరకు వెయిట్ చేస్తూ ఉన్నాం అనమాట. మేము కొంతసేపటి తర్వాత వెళ్తాము అని వాళ్ళు అనుకున్నారు. కానీ వెళ్లకుండా మేము సెల్లార్లోనే కూర్చొని ఉండేసరికి ఏం చేశారంటే వాళ్ళ కొడుక్కి ఫోన్ చేశారు. వాళ్ళ కొడుకు వచ్చాడు. వాళ్ళ కొడుకు వచ్చి పైకి వెళ్ళి వాడి పెళ్ళాము వాడి కొడుకు ఇద్దరు కలిసి వీడిని ఇంట్లో పెట్టి తాళం వేసి వీడి పెళ్ళాము వీడి కొడుకు వెళ్ళిపోయారనమాట బయటికి. ఇక్కడ ఉన్నారు కదా ఫ్రెండ్స్, మొల్లా జశ్వంత్ A4, మొల్లా స్వర్ణలత A3 అని వీళ్ళే అనమాట. వాడి పెళ్ళాము వాడి కొడుకు. వీళ్ళు ఎంత చెత్త వెదవంటే ఈ జశ్వంత్ గాడు, వీడు సిగ్గు శరం వీడికి ఏమాత్రం ఉన్నాయి అంటే వీడు కష్టపడి చదువుకొని ఏదైనా ఉద్యోగం చేసుకుని బతుకుతాడు. ఇట్లాగా వాళ్ళ నాన్న స్కాములు చేస్తుంటే, వాళ్ళ అమ్మ స్కాములు చేస్తుంటే వాళ్ళతోటి కలిసి ఇట్లాగా స్కాములు చేసి ఇలాంటి చెత్త పనులు చేయడు. ఇంక ఇది ఉంది కదా ఫ్రెండ్స్, మొల్లా స్వర్ణలత A3. ఇది అసలు ఇంకా ఆడజాతికి ఎంత అవమానకరమైందంటే ఇలాంటి ఆడజాతిలో పుట్టడం అనేది అంత వరస్ట్ది అనమాట. ఇది మొగుడిని ఇంట్లో పెట్టి తాళం వేసి ఇది ఊరేగుతుందన్నమాట ఊళ్ళో. ఇది మొగుడికి తెలియకుండా ఆస్తులు కొంటది. మరి అది గృహప్రవేశాలు ఎవరితో చేస్తుందో తెలీదు. ఇంత వరెస్ట్ అండ్ చెత్త పరమ డేంజరస్ ఫ్యామిలీ అనమాట వీళ్ళు. 2023 ఏప్రిల్లో ఒక్కరోజు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మేము సెల్లార్లో ఎండ సెగకి మమ్మల్ని వీడు బాధ పెట్టి వీడు ఇంట్లో ఏసీ వేసుకుని పడుకున్నందుకు వీడు 23 ఏప్రిల్ మొత్తం, 24 ఏప్రిల్ మొత్తం అండ్ 25 ఏప్రిల్ మొత్తం ఒక్క రోజుకి 2 సంవత్సరాల్లో 2 ఏప్రిల్ మంత్స్ వీడు మొత్తం జైల్లో ఉన్నాడు. మన టైం నడుస్తుంది కదా, మనం ఏం చేసినా చెల్లుతుంది కదా అని వీడు ఒక్కరోజు ఇబ్బంది పెట్టి వాడు ఒక్కరోజు ఏసీ వేసుకుని పడుకున్నందుకు వీడి బతికి ఇప్పుడు చూడండి 2 సంవత్సరాలు 2 సమ్మర్లు వీడు ఏసీ లేకుండా అక్కడ జైల్లో మగ్గుతున్నాడు. ఇన్వెస్టర్స్ అందరూ హ్యాపీగా ఇండ్లలోనే ఏసీ వేసుకుని ఉన్నారు. వీడి బతుకు చూడండి ఏమైందో. ఇది జస్ట్ బిగినింగ్ అండి. ఈ వరెస్ట్ ఫ్యామిలీ అనుభవించాల్సిన ముందు చాలా ఉన్నాయి. వీడొక్కడే కాదు, వీడి పెళ్ళాం వీడి కొడుకు వీళ్ళందరూ అనుభవించాల్సినవి చాలా ఉన్నాయి. థ్యాంక్ యూ ఆల్.